హలో ఫ్రెండ్స్, నేను మీ అశ్విన్ని అడిలైడ్ నుంచి. నిజామాబాద్ నుంచి రవికుమార్ అనే ఒక బ్రదర్ నన్ను అడిగారనమాట. అన్న, రీసెంట్గా ప్రపంచవ్యాప్తంగా ఎస్పెషలీ ఆస్ట్రేలియా, యూకే ఇట్లాంటి కంట్రీస్లో యాంటీ ఇండియన్ ప్రొటెస్ట్ జరుగుతుందని, దానివల్ల ఆస్ట్రేలియా సేఫా కాదని అడుగుతున్నారు. బ్రదర్ రవి, మీ అందరూ ఒక విషయం చెప్తున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇండియన్ మీడియా ఛానల్స్ని నమ్మకండి. ఎందుకంటే యాంటీ ఇమిగ్రేషన్ ఆస్ట్రేలియాలో కానీ యూకేలో కానీ కేవలం ఇండియన్స్ గురించి అని కాదు. నిజం చెప్పాలంటే 90% ఇండియన్స్ ఏ దేశానికి వెళ్ళినా లీగల్గా ప్రాపర్గా వెళ్తారనమాట. ఆ పర్టికులర్ కంట్రీ యొక్క ఇమిగ్రేషన్ లాస్ని ఫాలో చేసుకుంటా. ఇప్పుడు నన్ను చూసుకోండి, నాతో వచ్చిన చాలామంది ఫ్రెండ్స్ని చూసుకోండి. ప్రాపర్గా ఐఎల్స్ రాసి ఎక్స్పీరియన్స్ పెట్టుకొని ప్రాపర్ డాక్యుమెంటేషన్ తోటి వస్తారు. ఇండియన్స్లో కొంతమంది ఉన్నారు ఎవరైతే ఈ టూరిస్ట్ వీసాని మిస్యూజ్ చేసుకుంటారో. కాకపోతే మెజారిటీ భారతీయులు లీగల్గా వస్తారనమాట ఇమిగ్రేషన్కి. ఇప్పుడు వీళ్ళ ఆస్ట్రేలియాలో ప్రత్యేకంగా, ఎందుకంటే నేను యూకేలో లేను, నాకు యూకే గురించి తెలీదు, సో నేను దాని గురించి కామెంట్ చేయదలుచుకోలేదు. ఆస్ట్రేలియా వరకు మీరు నన్ను అడిగితే, ఆస్ట్రేలియాలో చాలామంది ఈ పాలస్తీన్ తర్వాత మిగతా అరబ్ కంట్రీస్లో జరుగుతున్న ఈ సిరియా, ఆఫ్ఘనిస్తాన్ ఇట్లాంటి కంట్రీస్ నుంచి చాలామంది రెఫ్యూజీస్గా వస్తారు. సో దానివల్ల ఇక్కడ ప్రొటెస్ట్ జరుగుతున్నాయి అన్నమాట. అంటే వీళ్ళు రావడం ఒక ఎత్తు అయితే, వచ్చి ఇక్కడ స్థిరపడిపోయి ఇక్కడ వాళ్ళు చేసే కొన్ని ఇష్యూస్ వల్ల యాంటీ ఇమిగ్రేషన్ పైన చాలా విరక్తి పొందిందన్నమాట వీళ్ళకి. అంతే తప్ప ప్రత్యేకంగా భారతీయులని టార్గెట్ చేసుకొని యాంటీ ఇమిగ్రేషన్ ప్రొటెస్ట్ చేయట్లేదు. దయచేసి మీరు మన ఇండియాలో ఉన్న మీడియా న్యూస్ మాత్రం మీరు నమ్మకండి, సరేనా? థ్యాంక్ యూ.